వచ్చేసారా నా ఛానల్కి. మీతో ఈరోజు నా వ్లాగ్ సండే వ్లాగ్ షేర్ చేసుకుందామని స్టార్ట్ చేసా. చూసారుగా 5:25కే లేచాను ఈరోజు. ఎర్లీగా లేవడం నాకు ఇష్టం అనమాట. మా ఇంటి బయట ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడైతే తులసి మొక్క ఉంది చూడండి, రోజు దీనికి పూజ చేస్తాము. మా ఇంటి పక్కనే గుడి ఉందని చెప్పాను కదా, అదిగో చూడండి అదే అనమాట. అయితే ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. డ్రెస్ కూడా పక్కన పెట్టేసుకున్నా రెడీ అవ్వడానికి. ఇంట్లో పనులు ఏం చేయట్లేదు అనమాట. మార్నింగే బయలుదేరిపోయాము, స్టార్ట్ అవుదామని రెడీ అయిపోతున్నాను. ఎందుకు ఇంత పొద్దున్న వెళ్తున్నామంటే పెట్రోల్ దొరకడం కష్టం అవుతుంది. చాలాసేపు పెట్రోల్ బంక్లో నుంచోవాల్సి వస్తుంది అనమాట. అందుకని 5:30కే లేచిన వెంటనే స్టార్ట్ అయిపోయాం. అనుకున్నట్టే అయింది. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. అయినా మేము కొంచెం ముందు వచ్చాం కాబట్టి ఇంకా పర్లేదు. మా వెనకాల చాలామంది వచ్చారనమాట. మీ ఊర్లో సిచ్యువేషన్ ఇలానే ఉందా? కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందో. ఇంకా మేము టీ తాగుదామని ఆగాము. నేనైతే తాగను, మా హస్బెండ్ కోసమని ఇక్కడ టీ తాగుదామని కాసేపు కూర్చొని రిలాక్స్ అవుదాము, ఎలాగో పెట్రోల్ కొట్టించేసుకున్నాం కదా అని చెప్పేసి ఇక్కడ కాసేపు కూర్చున్నాం అనమాట. కాసేపు కూర్చుని మా హస్బెండ్ టీ ఆర్ కాఫీ అనుకుంటా, కాఫీ తాగుతున్నారు. నెక్స్ట్ ఇంకా టిఫిన్ కూడా చేసేసామన్నమాట దారిలోనే. నేనైతే ఇడ్లీ ఇంకా బజ్జీ తిన్నాను. ఇంకా మ్యాంగోస్ కొన్నామన్నమాట. ఇదిగోండి రసాలు డజన్, ఇవి 200 అంట. అటు పక్క ఉన్నాయి అవైతే 400 అంట. ఇవేం బంగినపల్లి. నేను 400 రూపాయలవే 300కి ఒక డజన్ తీసుకొని స్టార్ట్ అయ్యాము, వచ్చేసాము. ఇంకా మా అమ్మకి మేము వస్తున్నట్టు ముందే తెలియదు, కానీ వచ్చిన తర్వాత చూడండి ఇలా హడావిడిగా మా కోసం చికెన్ ఫ్రై ఇంకా బిర్యానీ రెడీ చేసిందనమాట. నేను కూడా కొంచెం హెల్ప్ చేశానులేండి. మా అమ్మ చికెన్ ఫ్రై ఓన్గా చేస్తుంది, ఓన్ రెసిపీ అనమాట. మీకు కావాలంటే షేర్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ అయితే నేనే చేశాను, చాలా బాగానే వచ్చిందనమాట. ఇదండి ఈరోజు నా వ్లాగ్, సండే వ్లాగ్. కొంచెం ఈరోజు ఫ్రీగా ఉన్నానమాట. ఆఫ్టర్నూన్ నుంచి రిలాక్స్ అవుతాను. 5:30 నుంచి మధ్యాహ్నం లంచ్ టైం వరకు ఇదే నా వ్లాగ్. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి తప్పకుండా. ఇంకా డైలీ నా వ్లాగ్స్ చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.